స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింగరావు స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ నరసింగరావుతో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. 1960వ దశకంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు దినదిన గండం దీర్ఘాయుషుగానే కొనసాగుతుంది. నవరత్న హోదాను దక్కించుకొని సొంత గనులు లేకపోయినా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు ప్రైవేటీకరణను అడ్డుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుతంత్రాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సాగిస్తూనే ముందుకు వెళ్తున్న పరిస్థితి. తాజాగా మరొకసారి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో అమ్మడానికి వాడెవడు, కొనడానికి వీడెవడు అనేటువంటి సరికొత్త నినాదంతో ఆంధ్రప్రదేశ్ మరో ఉద్యమానికి సిద్ధమై పోరాటం సాగిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రైవేటీకరణ దిశగా వెళ్తే పరిస్థితులు ఎలా ఉండబోతాయి, అసలు స్టీల్ ప్లాంట్ మనుగడ సాధ్యమైన అనే అంశాలపై ఈరోజు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సిహెచ్ నరసింగరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పటికప్పుడు స్టీల్ ప్లాంటు ఇలాగా కొనసాగుతూనే ఉంది, ఎప్పటికప్పుడు అమ్మేస్తాము, నష్టాలు వస్తున్నాయి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. మరోవైపు ఉద్యోగస్తులను ఎక్కడికో పంపిస్తున్నారు, కార్మికులను తగ్గించేస్తున్నారు. అసలు ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలకు ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకని? నేను మిమ్మల్ని ఎదురు ప్రశ్న వేస్తున్నాను. ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్నే ఈ రకంగా ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఇది బంగారు బాతు, దేశంలో నంబర్ 1 స్టీల్ ప్లాంట్. ఈ రోజుకి కూడా అత్యంత లాభాలు గడించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్. 22,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. సముద్ర తీరాన ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ మంది. మీరు అన్నట్టు నవరత్న 120% ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. అందుకని దీన్ని లాక్కోవాలని, ఊరికే కొట్టేయాలని ప్రైవేట్ వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇచ్చి కమిషన్లు కొట్టేయాలని వీరు తాపత్రయపడుతున్నారు. అందుకనే మనకి కష్టాలన్నీ కూడా వచ్చాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు సొంతగా లేవలేదు? దేశంలో అన్ని చట్టం ఉంది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సొంత గన్లు ఒక థర్మల్ ప్లాంట్ పెడితే దానికి బొగ్గు ఇవ్వాలి. పలాని చోట నుంచి మీకు బొగ్గిస్తాం, పలాని చోట నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మీకు గన్లు ఇస్తాం ఉంది. బయలుదేరా నుంచి బ్లాక్ 4, 5. కానీ ఈ 30 ఏళ్ళు అయినా కూడా ఎందుకు ఇవ్వలేదు? సొంత గన్లు ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు అలా తవ్వి తీసుకుంటే 500 రూపాయలు అవుతాయి టన్నుకి. మనం మార్కెట్లో 5,950 రూపాయలు పెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు అదనంగా మైన్స్ కోసం, అదనంగా ఖనిజం కోసం అదనంగా ఖర్చు పెడుతున్నాం. అయినా లాభాల బాటలో నడిచాం. అయినా 32 లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 73 లక్షల సామర్థ్యానికి మన సొంత డబ్బులతో, కేంద్రం ₹1 ఇవ్వలేదండి, సొంత డబ్బులతో ఈరోజు అభివృద్ధి చేశాం. అలాంటి దాన్ని ఈరోజు బురదల్లి, ఈరోజు పిచ్చి కుక్క అని పేరు పెట్టి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రైవేటు బ్రహ్మాండంగా సమర్థవంతంగా నడుస్తాయని చంద్రబాబు గారు నిన్న మాట్లాడతారా? సెంటిమెంట్ ఉండదని చెప్తారా? కేంద్రం డబ్బులు ఇవ్వదని చెప్తారా? ఏం పద్ధతి ఇది? ఎందుకు మీరు అధికారంలో రాకముందు మీరు ఏం మాట చెప్పారు, ఈరోజు ఏం మాట చెప్తున్నారు? సార్, ఎన్ఎండిసి యాక్ట్ ప్రకారంగా 30 ఏళ్ళుగా ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ సొంతగా ఇవ్వకపోతే మీరందరూ ఏం చేస్తున్నారు? 30 ఏళ్ల నుంచి పోట్లాడుతున్నాం. మేమే కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి హైదరాబాద్ మా ధర్నాని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. హైకోర్టుకి వెళ్ళి కేసు వేసాం. హైకోర్టులో ఎందుకు ఇవ్వరని చెప్పారు. అయితే మాకు ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు ఇవ్వమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈలోపు రాష్ట్రం విడిపోయింది. అలాగే 17A ప్రకారం ఎందుకు కావాలని చేయాల? ప్రభుత్వం ఇది రాజకీయం తప్ప ఇంకోటి కాదు. కేంద్రంలో ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ అదే చేసింది. ఇప్పుడు బీజేపీ వాజ్పేయి ప్రభుత్వంలో కూడా అదే చేశారు. 2020లో BFRకి అప్పచెప్పారు, అప్పచెప్పాలని ప్రయత్నం చేశారు. తెలుగుదేశం దాన్ని సమర్థించింది ఆనాడు.
మేము పోట్లాడితే అప్పుడు వీరు వెనక్కెళ్ళడం అనేటువంటి జరిగింది. అంతేగాని ఫైనల్గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతున్నది మనం చూసుకున్నట్టయితే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చూసినట్టయితే ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా ఇప్పటికే గొల్ల బాబురావు కూడా ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతాం స్టీల్ ప్లాంట్ ఇది ఖచ్చితంగా అని చెప్పి లెటర్ కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరేం చేస్తారు? డిజిన్వెస్ట్మెంట్కి వెళ్తామని ఈరోజు కాదు, 27/1/2021లో 100% స్ట్రాటజిక్ సేల్ చేస్తామని ఇచ్చారు. ఏం మరి 3.5 ఏళ్ళు అయింది, 1% కూడా కానివల్ల మా పోరాటం వల్ల ఆగింది. ఇప్పుడు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. విశ్వవిద్యాలయాలను పోరాట కేంద్రాలుగా మార్చుకోవాలని విద్యార్థులను కోరుతాం. అలాగే రైతాంగాన్ని మద్దతు కోరుతాం. అన్ని జిల్లాల్లో ప్రజానీకం రేపు అక్టోబర్ 1వ వారంలో 3 రోజులు అన్ని ప్రజా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కార్యక్రమాలను తీసుకోవడం అనేటువంటి జరిగింది. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం, కానీ మా పని మేము చేస్తాం. ఎవడు ఏ ప్రభుత్వ విధానాలు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏమి చేయలేవు, ముట్టుకోలేవు. ముట్టుకుంటే ఆ రాజకీయ పార్టీ నాశనం అయిపోతుంది తప్ప ఇంకోటి మాత్రం కాదని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నాడు సాధించుకున్నటువంటి స్టీల్ కర్మాగారం ఈరోజు సంక్షోభంలో ఉంటూ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకుంటాం, కాపాడుకుంటాం అని చెప్పి కార్మిక సంఘాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ వీక్లో పెద్ద ఎత్తున అన్ని విద్యాలయాలను ఉద్యమ కేంద్రాలుగా స్టూడెంట్స్ అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికాంత అందరితోటి కలిసి పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి నరసింహరావు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజు కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.